స్పెషల్ ఉండదు వీడియోలో చెప్పు సార్ అటు ఉండదు. స్వామి సత్యస్వరూపణే ఓం శ్రీ స్వామి శ్రీ వెంకటేశ్వర మణికంఠ ఆలయ నివాసనే సర్పదన ధర్మ శాస్త్రావే స్వామి శరణమయ్యప్ప. శ్రీ వెంకటేశ్వర మణికంఠ ఆలయము చొప్పాదని పట్టణంలో ఉన్నటువంటి ఈ దేవాలయంలో నేను అర్చకుడిగా సేవలు అందిస్తున్నాను గత 3 సంవత్సరాలుగా. నా పేరు పోలోజు చరణాచార్యులు. నేను కరీంనగర్ నుండి ఇక్కడికి ఈ యొక్క దేవాలయంకు అర్చనలు చేయడానికి వచ్చేసినాను. ఇటువంటి సందర్భంలో ముందుగా ఈ యొక్క దేవాలయంకి వచ్చేసినప్పుడు నేను అనుకున్నాను, మామూలుగా ప్రతి చోట అయ్యప్ప దేవాలయాలు ఉంటాయి కదా, అందులో ఇది కూడా ఒక భాగ్యమే అనుకున్నాను. కానీ నాకు తదుపరి అనంతరం తెలిసినటువంటి ఎన్నో సాక్షి భూతమైనటువంటి విషయాలనేవి కూడా అవగతమయ్యాయి. మరి ఆ యొక్క భూతనాథుడు కలియుగ వరదుడైనటువంటి హరిహరపుత్ర అయ్యప్ప స్వామి వారు ఇక్కడ నమ్మినటువంటి భక్తులకు ఎంతో రకాలుగా తన యొక్క ఉనికిని చాటుతూ వారి యొక్క క్షేమాన్ని కోరుతూ వారు అనుకున్నటువంటి సంకల్పములు కావచ్చు, కోరికలు కావచ్చు, సమస్యల యొక్క పరిష్కారం కావచ్చు, అన్నీ కూడా ఆ స్వామి తీర్చినట్లుగా ఎన్నో సాక్ష్యాలు మా ముందు ఉన్నాయి. అట్లాంటి సందర్భంలో మరి ఈ యొక్క దేవాలయంలో ఎవరైతే ప్రతి సంవత్సరము దీక్ష ధరించిన తర్వాత స్వాములు శబరిమలకి వెళ్ళేటప్పుడు ఈ దేవాలయంకి విచ్చేసి సంతానం లేనటువంటి వారు నెయ్యి కొబ్బరికాయను ముద్ర టెంకాయగా వారు కొబ్బరికాయలో నెయ్యిని నింపి ఆ యొక్క శబరిమల స్వామికి పంపిస్తారు. అనంతరము ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ యొక్క నెయ్యి ప్రసాదాన్ని కూడా స్వీకరిస్తారు. అట్లాగా ఎంతోమందికి సంతానం కలిగింది. అట్లాగే ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది. ఎక్కడైనా సరే దేవాలయంలో మనకి డబ్బులు వేస్తారు లేదా బంగారాన్ని వేస్తారు. మా దేవాలయంలో వాటితో పాటుగా మరి భక్తుల యొక్క కోరికలు తీర్చిన తర్వాత ఆ యొక్క స్వామికి లేఖ రాస్తారు. ప్రత్యక్షంగా స్వామికి భక్తుడికి అనుసంధానంగా లేఖ రాసుకొని కానవాయితీ ఉంది. మరి ఈ యొక్క లేఖ భక్తులకి వారు అనుకున్నటువంటి సంకల్పములు కావచ్చు, సమస్యలు కావచ్చు తీరినప్పుడు ఒక భక్తులు అనుకున్నాడు, స్వామి నేను ఈ విధంగా కుటుంబంలో కష్టాలు కలుగుతున్నాయి, లేదా నాకు ఈ విధంగా వ్యాపారంలో నష్టం వస్తుంది, లేదా నేను అనుకున్నటువంటి పనులు సాగట్లేదు అన్నప్పుడు ఆ స్వామికి లేఖ రాసి మంచిగా నమస్కారం చేసుకొని ఆ యొక్క హుండీలో వేస్తారు. ఇంతటి సత్యమైనటువంటి యొక్క స్వామివారి యొక్క అనుగ్రహం ఇక్కడ మా దగ్గర కలదు. అట్లాగే ఈ యొక్క దేవాలయం నిర్మించే ముందు మాల వేసుకున్నటువంటి స్వాములు ముందుగా మాల వేసుకొని
సంకల్పం చేసుకున్నారు సంతానం కోసమే. మాల వేసిన తదుపరి ఆ యొక్క స్వామి అనుగ్రహం చేత వారికి సంతానం కలిగింది. ఇదంతా కూడా స్వామివారి యొక్క లీల. తాను ఇక్కడ ఉన్నాడని చెప్తున్నాడు, చెప్పగానే చెప్తున్నాడు. అట్లాగే ఎంతోమందికి సంతానం విషయమే కాదు, మరి కుటుంబ విషయమే కావచ్చు, ఆర్థికపరమైన విషయాలే కావచ్చు, ఎటువంటి సమస్యలైనా కూడా స్వామివారు ప్రత్యక్షంగా వచ్చి అనుగ్రహిస్తారు. చాలామంది మాకు కూడా దగ్గరికి వచ్చి చెప్పుకున్నారు. ఏమనంటే, అయ్యా మేము చాలా ఇబ్బంది పడుతున్నాము, ఇక జీవించాలని లేదు, అటువంటి సమయంలో లేదా ఉద్యోగం రావడం లేదు, మేము ఎంత చదువుకున్నప్పటికి కూడా మాకు ఉత్తీర్ణత లేదన్నప్పుడు ఇక్కడ బుధవారం సమయంలో ప్రాతకాలంలో కానీ సాయంకాలంలో కానీ ఆ స్వామికి నెయ్యాభిషేకం చేసినట్లయితే ఆ యొక్క స్వామి అనుగ్రహం చేత అందరికీ కూడా శుభాలు జరిగాయి. మరి ఈ విధంగా ఇంత సత్యస్వరూపంగా మా యొక్క అయ్యప్ప స్వామి ఇక్కడ ఉన్నాడని చెప్పగానే చెప్తున్నాడు. కావున భక్తులందరూ కూడా గమనించి ఈ యొక్క దేవాలయానికి ప్రతిరోజు కూడా విచ్చేసి, ఈ దేవాలయం కేవలం ఈ యొక్క 3 నెలలే కాదు, ప్రతిరోజు కూడా సంవత్సరం పొడవునా కూడా నిత్య ధూప దీప నైవేద్యాలతో అలరాడుతుంది. ఈ యొక్క దేవాలయంలో మనకి మార్గశిర మాసంలో మనకి యొక్క జనవరి సమయంలో కూడా మనకి సంక్రాంతి సమయంలో వార్షికోత్సవం ఉంటుంది. అట్లాగే గణపతి నవరాత్రులు కూడా అంగరంగ వైభవంగా చేస్తాము, దుర్గా నవరాత్రులు చేస్తాము. ఈ దేవాలయం ప్రత్యేకంగా శ్రావణ మాసంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర మణికంఠ ఆ యొక్క శ్రీ వెంకటేశ్వర కళ్యాణం కూడా చేస్తాము. ఇవన్నీ కూడా భక్తుల యొక్క సహాయ సహకారాలతో కూడా మా యొక్క అయ్యప్ప స్వాముల యొక్క చక్కటి ఆ సహాయ సహకారాలతో కూడా మేము నిర్వహిస్తున్నాము. ఇప్పటి వరకు కూడా ఏ ఉత్సవం చేసినా కూడా మీకు ఒక ప్రత్యేక విషయం చెప్పాలి. ఈ చొప్పదండి పట్టణంలో ఏది మొదలుపెట్టినా కూడా, ఏ ప్రయాణం చేసినా, ఏ ప్రచారం చేసినా, లేదా ఎటువంటి పని తలపెట్టినా కూడా మా దేవాలయం నుంచే మొదలవుతుంది. ఇది అతిశయోక్తి కాదు, సత్యస్వరూపం ఇదంతా కూడా. కావున భక్తులు గమనించి ఈ యొక్క దేవాలయానికి విచ్చేసి మీరు మీ యొక్క సంకల్పాలను, కోరికలను కూడా చెప్పుకొని ఆ స్వామికి మీరు చేయాల్సిందల్లా ఏమీ లేదు. ఒక కొబ్బరికాయ తీసుకొచ్చి కొబ్బరికాయ కొట్టి, స్వామి నేను యొక్క కోరికతో వచ్చాను, స్వామి నేను యొక్క సంకల్పంతో వచ్చానని స్వామికి చెప్పుకొని ఆ యొక్క కోరిక నెరవేరిన తర్వాత దేవాలయానికి మీకు తోచిన విధంగా ధనవస్తు రూపేణ, కనక రూపేణ సహాయాన్ని అందించాల్సి కోరుచున్నాము. స్వామియే శరణమయ్యప్ప, కలియుగ వర్ధనే శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప.